సత్యసాయి జిల్లా ధర్మవరంలో రౌడీ షీటర్ హత్య కలకలం రేపుతోంది. మృతుడిని కారుతో గుద్ది నడి రోడ్డుపై కత్తితో నరికి చంపారు నిందితులు. హత్యకు పాత కక్షలే కారణమన్న సమాచారం అందుతోంది. గతంలో మృతుడు హత్య చేసిన శ్రీనివాస్ రెడ్డి అనే వ్యక్తి కొడుకు బాలకృష్ణ హత్య చేసి ఉంటాడని పోలీసులు అనుమానిస్తూ ఉన్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు అయితే చేస్తున్నారు పోలీసులు. 2 ఏళ్ల క్రితం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన 10 రూపాయల హత్య కేసులో చనిపోయిన వ్యక్తి నిందితుడు అని పోలీసులు కూడా చెప్తూ ఉన్నారు. మా ప్రతినిధి యోగానంద్ రెడీగా ఉన్నారు. ఈ ఘటనకు సంబంధించిన మనకు మరిన్ని అప్డేట్స్ అందించడానికి. యోగానంద్, అప్పట్లో 10 రూపాయల కోసం హత్య చేసిన ఘటన ఎంత సంచలనం రేపిందో మనందరికీ తెలుసు. అయితే ఇవాళ ఆ నిందితుడే చనిపోయాడంటున్నారు. అండ్ విజువల్స్లో కూడా చాలా దారుణంగా కనిపిస్తున్నాయి. కారుతో గుద్ది ఆ తర్వాత నరికి చంపేశారు. ఒకసారి ఓవరాల్గా జరిగిన విషయాలేంటి అండ్ ఎవరి మీద ప్రధానంగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు, కానీ నిర్ధారణ అయిందా అతనే చంపాడు అని? సుమతి, నిన్న అయితే ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా సంచలనం రేపిన రౌడీ షీటర్ లోకేంద్ర హత్య కేసులో పూర్తిగా సంచలన వెలుగులోకి వస్తున్నాయి. ముఖ్యంగా అతని నేర చరిత్ర చూసుకుంటే మాత్రం ఒళ్ళు గగురు పొడిచేలా ఉన్నట్టు కూడా మనకి తెలుస్తున్న సమాచారం ఉంది. ఎందుకంటే గతంలో కేవలం 10 రూపాయల కోసం ఒక వ్యక్తిని పూర్తిస్థాయిలో బండరాయితో మోదీ హత్య చేయడం కూడా అయితే అతను ఒక ఆటో డ్రైవర్గా పనిచేస్తున్నాడు. ఆటో డ్రైవర్ని ఒక రైల్వే స్టేషన్లో ఒక వ్యక్తిని ఎక్కించుకొని ఒక టెంపుల్ దగ్గర దింపాడు. కేవలం 10 రూపాయల విషయంలో ఇరువురికి మాట పెరిగి అక్కడే ఉన్న బండారాన్ని తీసుకొని హత్య చేయడం కూడా అప్పట్లో కలకలం రేపి దీనిపై అప్పట్లోనే ఇతను ఏదైతే ఈ వ్యక్తి జైలుకి వెళ్ళొచ్చాడో, తర్వాత గత 6 నెలల క్రితం కూడా ఒక మహిళను ఏదైతే సెక్స్ వర్కర్ను కూడా చంపేసిన కేసులో ప్రధాన ముద్దాయిగా ఉన్నాడు చనిపోయిన రౌడీ షీటర్ అయితే లోకేంద్ర. ఆ తర్వాత నిన్న అయితే వినాయక నిమజ్జనంలో అవతల వర్గం రెచ్చగొట్టేలా కొన్ని వ్యాఖ్యలు చేస్తూ వారి ఎదురుగా నవ్వుతూ డ్యాన్స్ వేయడంతో ఆ పక్కా ప్లాన్ ప్రకారమే అయితే లక్ష్మణ్ రెడ్డి కుమారుడు గతంలో వీరు చంపేశారు 10 రూపాయల కోసం. అతని కుమారుడు బాలకృష్ణ రెడ్డి పక్కా ప్లాన్ ప్రకారమే నిందితుని హత్య చేయాలి, అయితే మా నాన్న చంపిన కేసులో ప్రధాన ముద్దాయి ఉన్నా అతను హత్య చేయాలని కూడా భావించి అదే పైగా ఒక కారు తీసుకొని కారులో వస్తున్న క్రమంలో బైక్తో గుద్ది కింద పడేసిన తరువాత అతని అత్యంత కిరాతకంగా కూడా మొహంపై గుర్తుపట్టలేని విధంగా కూడా చంపేయడం కూడా తీవ్ర కలకలం రేపింది. దీనిపై పోలీసులు కూడా వెనువెంటనే రియాక్ట్ అయ్యి సీసీ కెమెరా ఫుటేజ్ కూడా తర్వాత ఎవరు చంపారు అనే కోణంలో కూడా రాత్రికే పూర్తిస్థాయిలో కూడా దర్యాప్తు చేపట్టారు. ఇప్పటికే ఆ నిందితులు అదుపులో ఉన్నట్లు కూడా మనకు సమాచారం అందుతోంది. ఇవాళ రేపు పూర్తిస్థాయిలో కూడా దీనిపై దర్యాప్తు చేసి ప్రెస్ మీట్ పెట్టి మిగతా వివరాలు కూడా వెల్లడించే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా ధర్మవరం గత కొంతకాలం కూడా ఇటువంటి ధర్మవరమే కాదు ఉమ్మడి అనంతపురం జిల్లా ఎక్కడ కూడా ఇటువంటి నడి రోడ్డుపై జరిగిన మర్డర్ ఎక్కడా లేవు. నిన్న జరగడంతో ధర్మవరం మొత్తం కూడా ఉలిక్కి పడింది. ఎవరు ఎందుకు చంపారు అనే విషయంలో కూడా పూర్తిస్థాయిలో కూడా ఇతని నేర చరిత్ర అయితే సోషల్ మీడియా పోస్టుకు చూసుకుంటే ఎప్పుడు కూడా వివాదాస్పద వ్యక్తిగానే ఉన్నాడు. గతంలో 2 మర్డర్లు చేయడం, ఆ తర్వాత అనేక అసాంఘిక కార్యకలాపాల్లో పాలు పంచుకోవడం చూస్తూ ఉంటే గత నేర చరిత్ర మొత్తం కూడా వివాదాస్పదంగా ఉంది. కాబట్టి ఇటువంటి వ్యక్తి అది కూడా పాత కక్షల నేపథ్యంలోనే అది కూడా 10 రూపాయల కోసం చెప్పిన మర్డర్లో అతని కొడుకులే ఇప్పుడు చంపడం కూడా తీవ్ర కలకలం రేపింది. దీనిపై పూర్తి స్థాయిలో కూడా దర్యాప్తు జరిపి ఇవాళ రేపు ప్రెస్ మీట్ ఉండే అవకాశం కనిపిస్తోంది. రైట్, థ్యాంక్ యూ సో మచ్. మొత్తానికి సత్యసాయి జిల్లాలో పట్టపగలు నడి రోడ్డు పైన దారుణంగా కత్తులతో హత్య చేసిన ఘటన ధర్మవరాన్ని ఉలిక్కి పడేలా చేసింది. 2 నిందితులను అయితే అరెస్టు చేసి ప్రస్తుతం దర్యాప్తు చేపడుతూ ఉన్నారు. ఈ నిందితుడు ఎవరైతే చనిపోయారో అతను కూడా 10 రూపాయల కేసులో గతంలో సంచలనం రేపిన వ్యక్తిగానే పోలీసులు అనుమానిస్తున్నారు. 2 రోజుల్లో ప్రెస్ మీట్ పెట్టి పూర్తి వివరాలు వెల్లడించే అవకాశం కనిపిస్తోంది.